తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ అడ్లూరి లక్ష్మణ్ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు చేరుకున్నారు ఈశ్వర్. పుట్ట మధు తదితర బీఆర్ఎస్ లీడర్లు ఇక వీరిని అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మనుషులుగా అక్కడే చెప్తాను, మనుషులు లెక్క కనబడలేరా? ఇక తెలంగాణలో అటు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ అటు అడ్లూరి లక్ష్మణ్ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు కూడా చేరుకున్నారు అటు ఈశ్వర్, పుట్ట మధు, కొంతమంది బీఆర్ఎస్ లీడర్స్. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఈ సవాళ్ల పర్వంలో భాగంగా అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు చేరుకున్న కొంతమంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎవరెవరిని అరెస్ట్ చేశారు? వ్యతిరేక తెలంగాణలో మరొకసారి కూడా రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అలాగే ముఖ్యమంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ మధ్య అయితే రాజకీయ సవాళ్లు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాలన పైన సచివాలయానికి వచ్చి చర్చలకు సిద్ధమంటూ ఇప్పటికే కొప్పుల ఈశ్వర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సవాళ్లు విసిరినటువంటి పర్వం అయితే మనం చూసాము. దానికి సంబంధించి 125 అడుగుల అంబేద్కర్ వద్దకు వచ్చి ఆ అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వచ్చి మేము రెడీగా ఉన్నామంటూ కూడా కొప్పుల ఈశ్వర్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అటు బీఆర్ఎస్ నేతలకు కూడా కొంత తోపులాట అయితే జరిగింది. ఆ తోపులాటలో భాగంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే తమతో వచ్చినటువంటి మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లేక ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పైన చర్చకు సిద్ధమంటూ కూడా ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఆ సవాల్ అయితే విసిరారు. అటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మాజీ మంత్రి హరీష్ రావు కూడా. అయితే తనకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా హరీష్ రావు, కేటీఆర్ రావు, కానీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బాలకృష్ణ, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కోరుకంటి చంద్రబాబు రావడం, అలాగే హరీష్ రావు వస్తే నేను చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ప్రకటించారు. నేను ఇంటి వద్ద సిద్ధంగా ఉన్నాను, వాళ్ళు రాకుండా నా పైన కామెంట్ చేయడం అనేది తగదంటుకుంటా అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా మాట్లాడుతుంది. ఎస్ విజయ్, అయితే ఈ అరెస్టులపై అటు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, వారి వర్షన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఒకవైపు ఆటో డ్రైవర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకు మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా ఆటోలో కోటపేట నుండి ఇటు ఎర్రగడ్డ గోకుల్పేట వరకు ప్రయాణించారు. అనంతరం ఎర్రగడ్డ గోకుల్పేట నుంచి తెలంగాణ భవన్ కూడా వెళ్ళారు. ఇలా ప్రతిసారి అంటే ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే కష్టసుఖాలు ఉన్నాయో వాటిని మేము బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా మేము ఆ పని చేస్తా ఉన్నాం. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టాలి. రేఖ రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం అయితే కొనసాగుతుంది. అటు ఎవరైతే సవాలు చేసుకున్నారో వారంతా కూడా అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు రావాలంటూ కూడా సవాలు విసిరారు. ఈ నేపథ్యంలోనే అటు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా దీనికి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి.